నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను ప్రారంభించిన సీఎం జగన్ క్రీడాకారులకు కిట్స్ అందించిన సీఎం 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడి నమ్ముకున్న వాళ్లను వంచడం సీఎం జగన్ నైజం జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతోందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఘనంగా సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా సిపిఐ పనిచేయాల్సిన అవసరం ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 15వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె ఖాళీ ప్లేట్లపై స్పూన్లతో మోగిస్తూ నిరసన ప్రభుత్వం సమస్యలను పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట పేరుతో యువజన విద్యార్థి సంఘాల ఆందోళన గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు పోలీసుల అదుపులో విద్యార్థి సంఘ నేతలు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల సంబరాలు ప్రారంభమయ్యాయి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ క్రీడా సంబరాలను నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు గ్రామీణ స్థాయిలో క్రీడా ఆణిముత్యాలను వెలికితీసే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు 5 అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడలను నల్లపాడు లయోలా స్కూల్ గ్రౌండ్లో ప్రారంభించారు క్రీడా జ్యోతిని వెలిగించారు మంత్రి రోజాతో పాటు అప్పిరెడ్డి క్రిస్టినా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్లే కిట్స్ ను పరిశీలించారు క్రికెట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా సీఎం జగన్ క్రీడాకారులతో ఇంటరాక్ట్ అయ్యారు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు ప్లేయర్స్ కు 2 బ్యాట్స్ ఆర్ టెన్నిస్ బాల్స్ ఆర్ స్టంప్స్ ఆర్ వికెట్ కీపింగ్ గ్లౌ 1 పెయిర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు ఒక్కసారి గట్టిగా చెప్పండి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట క్రీడల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బెలూన్స్ ని ఎంతో ఆనందంతో బెలూన్స్ గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో వ్యాయామం క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఆడుదాం ఆంధ్ర అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు క్రీడల వల్ల ప్రతి మనిషికి మేలు జరుగుతుందని చెప్పారు ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న క్రీడా ఆణిముత్యాల్ని దేశానికి అందించడమే అని అన్నారు క్రీడాకారులను గుర్తించి వారికి మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెస్తారన్నారు క్రీడాకారులకు కిట్స్ కూడా అందిస్తున్నట్లు సీఎం వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు 9,000 ప్లే గ్రౌండ్స్ గుర్తించినట్లు చెప్పారు ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది
ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. నమ్ముకున్న వాళ్లను వంచడం సీఎం జగన్ నైజమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ పీకేకు కూడా జగన్పై నమ్మకం లేక తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం టీడీపీకి లేదని, అలాంటి ప్రయత్నాలు కూడా చేయమని స్పష్టం చేశారు. జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుందని వ్యాఖ్యానించారు. విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని చెప్పారు. ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీతో పాటు ఉన్నటువంటి ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి ఇవాళ వచ్చి నీ విశ్వసనీయత నీకు అర్థమైపోయి నీకు ఏ విశ్వసనీయత లేదని చెప్పి వచ్చి ఇవాళ మాకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు అనేది మాకు దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మేము ఆ విధంగా దగ్గర చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం, దగ్గర కూడా రావాల్సిన అవసరం మేము అట్లా అనుకోవట్లేదు. వాళ్ళకున్న కష్టాలు అటువంటి. ఇప్పుడు ఆయన వదిలిన బాణం 1000 కిలోమీటర్లలో ఆయన అధికారంలోకి రావాలని నడిచిన పాదయాత్ర చేసినటువంటి బాణం అటువంటి చెల్లి, సొంత చెల్లి, రక్తం పంచుపుట్టిన చెల్లి ఇవాళ మా మేలు కోరుకుంటా ఉందంటే ఇక దాన్ని మరి ఆ బాణం తిరిగి మళ్ళీ ఆయనకే గుచ్చుకుంటుంది. తిరిగి వచ్చే వరుసలో అవసరం అసలు మాకేం సంబంధం లేదు. సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పాలనతో దేశ పరిస్థితి ప్రమాదంలో పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో నిర్వహించిన సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా మోడీ పాలన సాగుతుందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా సిపిఐ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పాలన పిచ్చోడి పాలనను తలపిస్తుందని విమర్శించారు. ఏపీ అప్పుల ఆంధ్రాగా మార్చారని, తీసుకున్న అప్పులు ఎవరి జేబులోకి వెళుతున్నాయో అర్థం కావడం లేదని రామకృష్ణ అన్నారు. అధికారంలోకి రాకముందు ప్రజల్లో ఉన్న జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏమీ పట్టనట్లు తాడేపల్లిలో కూర్చొని అవినీతికి, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు,
50% ఓట్లు కావాలి, 50% ఓట్లు పొందాలని అంటారు. మన ఆంధ్రాలో ఒక్క ఓటు రాదు. మరి వాళ్ళ దేశంలో 50% ఓట్లు తెచ్చుకోవాలి, మళ్ళీ మనమే అధికారంలోకి రావాలని ప్రచారం చేస్తాం. ఇవాళ స్పష్టంగా చెప్తాం, 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించాలి. సీపీఐగా అది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే, ఇవాళ ఏ రాజ్యాంగం అయితే మన భారతదేశం అమల్లో ఉందో ఆ అంబేద్కర్ రాజ్యాంగము అమల్లో ఉండదు. వాళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారు. మరి నువ్వు పిచ్చిరెడ్డి ఎందుకు హెలికాప్టర్లో వస్తా ఉన్నావు? 30 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు? నీవు అధికారం లేనప్పుడు నీవు కూడా మామాలు వచ్చి అందరితో కూర్చున్నావు. ఇదే గుంటూరు నగరంలో నువ్వు 4-5 రోజులుగా నిరాశ చేశావు. తర్వాత రాష్ట్రమంతా పాదయాత్ర చేశావు. పాదయాత్రలో అందరు ఎత్తులు జైలు కూడా పెట్టావు. నీకు ఇష్టమైన కొంతమంది బుద్ధులు కూడా పెట్టావు. ఓకే, బ్రహ్మాండం. అప్పుడు నువ్వు మాతో పాటు ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే అధికారానికి వచ్చావో, అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలు కరెక్ట్ దగ్గర కావాలన్నా ఇవాళ నీకు ఎక్కడున్నావని నేను అడుగుతాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న దీక్షల్లో అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొని ఖాళీ ప్లేట్లపై స్పూన్లతో మోగిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అనేక రూపాలలో రోడ్ల మీద నిరసన చేయడానికి కడుపు కాలి ఈరోజు ఇచ్చే వేతనం చాలక ఇంటి పరిస్థితులు బాగోక కుటుంబాలు రోడ్లెక్కిన పరిస్థితుల్లోనే ఈరోజు మేము ఇటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా మా స్ట్రైక్ కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికైనా పట్టించుకోకపోతే అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట పేరుతో యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అడుగుదాం ఆంధ్ర పేరుతో టీషర్ట్లు ధరించి చుట్టుకుంట సెంటర్ నుంచి సీఎం సభకు వెళ్లేందుకు యువజన, విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఫేక్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేయవద్దని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. పరీక్షల సమయంలో క్రీడా సంబరాలు ఏంటని ప్రశ్నించారు. గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనను వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర
యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటనా స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సాంఘిక పద్య బాలల నాటకాలు వీక్షకులను ఆలోచింపచేస్తున్నాయి. ఈ నెల 29 వరకు నంది నాటకోత్సవాలు జరగనున్నాయి. అమరావతిలోని శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతి మండలంలో 6 చోట్ల గ్రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. యువతి యువకులు గాని పెద్దలు గాని మరి ఆటల్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి సచివాలయ పరిధిలో మరి ఆటల పోటీలు జరుగుతాయి. తర్వాత మండల లెవెల్, కాన్స్టిట్యున్సీ వైడ్. తూర్పులోని నెహ్రూనగర్ శనక్కాయల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 36 సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచిన ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి జరుపుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో పోరాట యోధుడిగా ప్రతి ఒక్కరు కూడా కొలించేటువంటి నాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు 36 సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన రంగా. ఎంతటి వారైనా న్యాయం కోసం, చట్టం కోసం, పేద ప్రజల కోసం ఎదురడి నిలబడేటువంటి
మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఈరోజు ఆయన 36వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాళులర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే కేవలం వంగవీటి మోహన రంగా గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడిగా కాకుండా పేదలకు ఒక అండగా ఉండేటువంటి నాయకుడిగా ఆనాడు ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఎదిరించి నిలబడి పేదల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పి భావిస్తూ ఈరోజు ఆయన స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో వారి తనయుడిగా ఉన్నటువంటి వంగవీటి రంగా పేద బడుగు బలహీన వర్గాల నాయకుడని, ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వాడవాడలో ఆయన అభిమానులు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం గొప్ప విషయమని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అతి కొద్ది మంది గొప్ప నాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వంగవీటి మోహన్ రంగా అని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. నేడు వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా స్థానిక డొంగరోడ్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని నెహ్రూ నగర్లోని రంగా విగ్రహానికి టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం శ్రమించి అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగా జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని వారి సేవలను కొనియాడారు. రంగా వర్ధంతి సందర్భంగా పూలమాలలో వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా వాడన కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. రాజ్యాంగ విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కోర్టు వద్ద గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నియంతృత్వంతో రూపొందించిన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఇండియన్ లాయర్స్ యూనియన్ నాయకులు శాంతకుమార్ అన్నారు. గవర్నమెంట్ చట్టాన్ని రద్దు చేయని కారణంగా మేము ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్లో రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. ఈ భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని వెంటనే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. ఇదే విధంగా రేపు గుంటూరు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించబోతున్నాము. అలానే బార్ ఫెడరేషన్ మొత్తం కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణ చేయదలుచుకున్నాము. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలనేదే మా ప్రధాన ఉద్దేశం. ఒక బిల్లుగా ప్రవేశపెట్టి ఈ సంవత్సరం చట్టంగా యాక్ట్ నెంబర్ 27/23గా ప్రవేశపెట్టినటువంటి ఫోర్స్లోకి తీసుకొచ్చినటువంటి భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ ఉద్యమిస్తున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్య. భూమిపై ప్రజల హక్కుల్ని కాలరాసే చట్టం ఇది, చీకటి చట్టం. అట్లాగే అనేక రాజ్యాంగ ఉల్లంఘనలతోటి రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైనటువంటి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు అట్లాగే ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం రద్దు చేసేంత వరకు ఉద్యమించాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా అశోక్ నగర్లోని కార్యాలయంలో సామాజిక కార్యకర్త పల్లపు శివ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లపు శివ మాట్లాడుతూ కాపుల హక్కుల పోరాటాలతో పాటు బడుగు బలహీన అణగారిన వర్గాల సమస్యల పరిష్కారంకై అండగా నిలిచి జననేతగా ఎదిగిన ధీరుడు రంగా అని కొనియాడారు. కార్యక్రమంలో దంతాల అనిల్, పాదాల మధు తదితరులు పాల్గొన్నారు. మరి రంగా గారు ఏ ఒక్క కులానికో మతానికి సంబంధించిన కాక
ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన చేసిన మంచిని కొనియాడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేర్చుకుంటున్నాను. మనువాద శక్తుల నుంచి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె జయసుధ పిలుపునిచ్చారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేశారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల హక్కులను కాలరాసే మనుస్మృతిని బాబాసాహెబ్ దహనం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు వద్ద మనువు విగ్రహం ఉండడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి విల్సన్, రైతు కూలీ సంఘం నాయకులు ఎం బ్రహ్మయ్య, న్యాయవాది పలుకూరి ప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకులు ఎన్ బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఆనాడు ఆయన చేసిన మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టిన విధిగా ఈ రోజుకి కూడా భారతదేశంలో కులమతాలు హెచ్చుతగ్గులు ఇంతవరకు ఇంకా నశించకుండా ఉండనందున ఈ రోజు కూడా మరలా మేము ఈ దినాన్ని పాటిస్తూ మరి మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. మనుస్మృతి మరి సనాతన ధర్మానికి మరి వ్యతిరేకంగా మరి మేము ఈరోజు చేస్తున్నాం. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుస్మృతిలో ఆనాడు మరి మహిళల పట్ల మరి ఎంత చిన్న చూపు ఉందో, అదేవిధంగా శూద్రులని 4 వర్ణాలుగా విభజించి శూద్రుల పట్ల ఎంత వివక్ష చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అది తెలిసి కూడా అందరూ ఇంకా ఈ రోజుల్లో కుల వివక్ష అని చెప్పి మరి ఇంకా కులంలోనే ఉంటున్నారు. అందరూ కూడా కుల వివక్ష వదిలేసి కులరహిత భారతదేశానిగా మనం భారతదేశాన్ని పాటించాలని. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను ప్రారంభించిన సీఎం జగన్. క్రీడాకారులకు కిట్స్ అందించిన సీఎం. 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడి. నమ్ముకున్న వాళ్లను వంచడం సీఎం జగన్ నైజం. జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతోందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఘనంగా సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా సిపిఐ పనిచేయాల్సిన అవసరం ఉందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 15వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. ఖాళీ ప్లేట్లపై స్పూన్లతో మోగిస్తూ నిరసన. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట పేరుతో యువజన విద్యార్థి సంఘాల ఆందోళన. గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు. పోలీసుల అదుపులో విద్యార్థి సంఘ నేతలు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.